నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి రాష్ట్రంలో ఒక రకంగా అజ్ఞాన గుళికలు వదిలేళ్ళాడు. జ్ఞాన గుళికలను ఎక్కడ అనలేం వాటిని. అండ్ అటర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తారు. హీ హ్యాస్ డ్యూయల్ లాంగ్వేజ్ అండ్ డ్యూయల్ టోన్. ఇట్ విల్ బి ప్రూవ్డ్ ఇన్ లిటిల్ టైమ్. మీరు కనుక పేషెన్స్గా ఈ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న ఫ్లాగ్ హోయిస్ట్ చేశాడు. కోటి సంతకాల సేకరణకి ఆ లారీలు వెళ్తా ఉన్న ట్రక్కులు నిన్న అవన్నీ తాడేపల్లి ఇంటి ముందు చేసిన ఒక దాంతో ఆ ఫ్లాగ్ హోయిస్టింగ్ లో ఒకవేళ పులివెందుల నుంచి లారీ ఉందా లేదా నాకు తెలియదు. ఒకవేళ లారీ ఉంటే దాంట్లో కోటి సంతకాల సేకరణలో జగన్ నీ సంతకం కూడా ఉందా? ఇది మెన్షన్ చేయి. నువ్వు కూడా సంతకం చేసావా? పీపీపీకి వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పిన ఒక రూమర్ నువ్వు క్రియేట్ చేసిన అరాచకంలో ఈ కోటి సంతకాల సేకరణలో పీపీపీకి అగేన్స్ట్ గా నీ సంతకం కూడా ఉందా జగన్? ఆ లెక్కకొస్తే పీపీపీ మాడ్యూల్ పైన మనం చూసుకుంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 157 నివేదికపై ఆ కమిటీ మెంబర్గా ఉన్న ఎం గురుమూర్తి మీ ఎంపీ పీపీపీకి మద్దతుగా సంతకం ఎలా పెట్టాడు? నాకు అర్థం కావట్లా. వైసీపీ నుంచి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు సంతకం పెట్టావా పీపీపీ వ్యతిరేకంగా? ఒకవేళ నువ్వు పెట్టుంటే నీ మెంబర్ ఎంపీ గురుమూర్తి పీపీపీకి మద్దతుగా ఎందుకు సంతకం పెట్టాడు? దీనికి ఆన్సర్ ఉందా జగన్? మిగతా వాళ్ళంటే గుడివాడ స్పెల్లింగ్ కూడా రాయలేరు చాలా మంది ఉన్నారు నీకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్. కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ లైక్ అ కామన్ పర్సన్, నువ్వు సంతకం పెట్టావా? అయితే గురుమూర్తి పరిస్థితి ఏంటి? అయితే గురుమూర్తి చెప్పింది అబద్ధమా పెట్టిన సంతకం? లేకపోతే కోటి మంది పెట్టిన సంతకాలు అబద్ధమా? లేకపోతే పీపీపీకి అగేన్స్ట్ గా నువ్వు పెట్టిన సంతకం అబద్ధమా? ఇదంతా కాకుండా నిన్న తాడేపల్లిలో గవర్నర్ని కలవక ముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ కూర్చొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అందరితోనూ, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అందరితోనూ కూర్చొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి చర్మం మందం, మనకేం మందం? ప్రజలు అడుగుతారు ఈ ప్రశ్న నిన్ను ఖచ్చితంగా. మనకేం మందం? లిక్కర్ కుంభకోణంలో అంతమందిని చంపేసినా కూడా ఇంత కూడా చీమ కొట్టినట్టు పశ్చాత్తాపం అనేది నోట్లోంచి రాకుండా కల్తీ అనేది జరగలేదని చెప్పి వైట్ కాలర్ వేసుకుని బయటకు వెళ్ళిపోతుంటే మనకేం మందం అడగరా? చంద్రబాబు నాయుడు గారికి చర్మం ఎందుకు మందం అంటే కోటి మంది సంతకాలు పెట్టి పీపీపీని వ్యతిరేకించిన ఆయనకేం ఫరక్ పడదన్నట్టు. స్కాములు చేయడంలో ఎక్స్పర్ట్ అంట చంద్రబాబు నాయుడు గారు, అలవాటు అయిపోయిందంట. ఇదంతా కాకుండా ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నో వేల కోట్ల ఖరీదు చేసే ఈ గవర్నమెంట్ కాలేజెస్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ పేరుతో వేరే వాళ్ళకి అమ్మేసి దానికి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకెళ్లి ప్రైవేట్ చేతుల్లో పెట్టేసి చంద్రబాబు నాయుడు స్కామ్ చేసేస్తున్నాడు. సీట్ల విషయంలో స్కామ్ జరుగుతుంది, పేద విద్యార్థులకి మెడికల్ విద్య అందట్లేదు అని చెప్పిన దుష్ప్రచారం చేస్తున్న డ్యూయల్ టంగ్ వేసుకుని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన ప్రజలకి మద్దతుదారు? నేను అడుగుతున్నాను, నీకొద్దా మెడికల్ కాలేజ్ డెవలప్ అవటం? పులివెందుల మెడికల్ కాలేజ్ పైన నువ్వు చాలా ఎక్స్ప్రెస్ చేస్తావు. అసలు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఎందుకు తెచ్చుకోవాలి నువ్వు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఎందుకు రాలేదు ఆపరేట్ చేయడానికి? ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కోటి సంతకాల సేకరణ తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎలా ఉండాలో తెలియక కలెక్టర్ కాన్ఫరెన్స్ మీద కలెక్టర్స్ మీద చూపిస్తే వాళ్ళు తలనెత్తి బండకేసి కొట్టుకునే స్థితికి వచ్చారంట. నీ హయాములో కలెక్టర్లు అందరూ చెప్పిన సంతకాలు చేయలేక తల కాదు ఏం బండకేసి కొట్టుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఈ పేర్లు బాగా నానిని, ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పిన చెంచాల్లో బిహేవ్ చేశారు కాబట్టి కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చర్మం మందమని నువ్వు అంటావు జగన్. అసలు బేసికలీ నీ నాలుక ఎంత మందం? అక్కడేమో కూర్చొని కమిటీలో గురుమూర్తి సంతకం పెడతాడు, ఇక్కడ నువ్వు సంతకం పెడతావు పీపీపీకి అగేన్స్ట్ గా, గురుమూర్తి ఏమో పీపీపీకి మద్దతుగా వైసీపీకి సంతకం పెడతాడు. వాట్ ఈస్ దిస్? ఇదంతా కాకుండా నిన్న కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి యాజ్ యూజువల్ ఉన్న ధర్నాలు ర్యాలీలు లెవెల్లో కోటి సంతకాల సేకరణ అనేది ప్రజల కోసం చేస్తున్న ఒక యుద్ధం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నాడు, తర్వాత దేశంలో ఉన్నాడు, తర్వాత ప్రపంచంలో ఉన్నాడు. ఇంత ఎత్తున ఎక్కడ ఇలాంటి ఉద్యమం జరగలేదంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళేటప్పుడు దారిలో గవర్నర్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో బ్యారిగేట్లు కూడా ఎత్తి పడేయటం, యాజ్ యూజువల్ రచ్చా రవాణా మొత్తం చేసేసి సంతకాలు అక్కడ పడేసి నా పని అయిపోయింది, నేను గ్రేట్ ఉద్యమం చేశాను, ప్రజల కోసం నుంచున్నాను. నువ్వు ఏ రకంగా నుంచున్నావు, ఏం అబద్ధాలు వేస్తున్నావు, ఇవన్నీ నేను ఈరోజు ఎక్స్పోజ్ చేసి తీరుతాను. జనాల కన్నా అర్థం అవ్వాలి వాట్ ఈస్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్. అక్కడ గవర్నర్ సంతకాలు పెట్టొచ్చిన తర్వాత సడన్ గా టాపిక్ యోగాంధ్ర పైన తర్వాత రిషికొండ ప్యాలెస్ పైకి మారిపోతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ ఎలా వస్తే తెలియదు, ప్రశ్నలు అడిగితే మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, ఎందుకంటే ఈజ్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇదంతా చాలదన్నట్టు ఏకంగా పుతిన్ పేరు తీసుకొచ్చేసాడు ఈయన. పుతిన్ కూడా ఒకవేళ వస్తే విశాఖలో రిషికొండ ప్యాలెస్ లో ఉండొచ్చంట. ఆ పెచ్చులుడే ప్యాలెస్ లో రిషికొండలో పుతినే ఉంటే కనుక ఆయన సెక్యూరిటీకి ఎవరు బాజులయ్యా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇవ్వకు. పెచ్చులుడే బొచ్చు ప్యాలెస్ లో తయారైంది రిషికొండ ప్యాలెస్. నీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంత చెత్త అని ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ.
అలాంటి ప్యాలెస్ల గురించి నువ్వు వెచ్చులు చెప్పుకోవడం తక్కువ ఉండు. ఇదంతా కాకుండా విశాఖ జిల్లాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిషికొండ ప్యాలెస్ చూడడానికి వెళ్ళి ఆహా అంటారంట. ఆహా లేదు ఓహో లేదు, అసలు ఎందుకు కట్టారో ఎక్స్ప్లెనేషన్ నీ వల్ల కూడా కాదు. ఇక్కడ కూడా 2 నాలికలు ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి మనం అబ్జర్వ్ చేస్తే రిషికొండ ప్యాలెస్ కి 240 కోట్లే ఖర్చు అయిందని చెప్తున్నాడు. కానీ యాక్చువల్ ఫిగర్స్ లో 450 crores ఖర్చు అయింది రిషికొండ ప్యాలెస్ కి. అది కూడా బుకాయింపు మాటలు. ఈ మాటలన్నీ కాకుండా ఇది పెద్ద పెద్ద స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే డెలిగేట్స్ ఉండడానికి వసతి గృహంలా కట్టించాడంట. కానీ వీళ్ళ మినిస్టర్ రోజా ఎవరైతే ఉందో అప్పుడు ఆ టూరిజం మినిస్టర్ రోజా, ఐటీ మినిస్టర్ గుడ్ అమర్నాథ్ వీళ్ళందరూ కూర్చుని ఇది జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కోసం కట్టించున్నారు. మరి ఆ రోజు నీ మంత్రులు మాట్లాడిన మాటలేంటి, ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలేంటి? ఎవరు అజ్ఞానులు, ఎవరు జ్ఞానులు? ఇక్కడ 2 నాలికలు ఇక్కడ కూడానా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా? ఆ రిషికొండ కట్టిన ప్యాలెస్ ప్లేస్ లో హరిత రిసార్ట్ ఉంటే నెలకి 7 కోట్ల ఇన్కమ్ వచ్చే రిసార్ట్ ని పగలగొట్టి 20 ఎకరాల భూమిని అక్కడ తీసుకుని దాంట్లో 9.8 acres విస్తీర్ణంలో ప్యాలెస్లు 3 కట్టేసి దాన్ని ఈ రోజు నెలకి 50 లక్షల కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక బొక్కలాగా మిగిలిన రిషికొండ ప్యాలెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇదే ముహూర్తం ఎన్నుకున్నాడో ఎవరికి అర్థం కావట్లా. మనం చూసుకుంటే కనుక అక్కడ జీవీఎంసీ, పర్యాటక శాఖ నిధులు, హార్టికల్చర్ నిధులన్నీ డైవర్ట్ చేసి ఈ సో కాల్డ్ భవంతులు, రిషికొండ భవంతులు కట్టాడు. ఈ బోడి భవంతులకి 453 కోట్లు ఖర్చు పెట్టకపోతే ప్రైవేట్ కాలేజీల్లో ఖర్చు పెట్టుంటే నువ్వు వెళ్ళి నర్సీపట్నం వెనక మళ్ళీ బొక్కల్లా కనిపించే బిల్డింగ్ ఎందుకు ఉండేది? ఫుల్లీ ఫర్నిష్డ్ బిల్డింగ్ ముందు నువ్వు కూర్చుని హాయిగా దర్జాగానే మాట్లాడేవాడు కదా. ఏం గతిది రాష్ట్రానికి? ఏం గతిది? నీ మినిస్టర్లు చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. మళ్ళీ కోటి సంతకాల సేకరణలో ఇదే మినిస్టర్లు పాల్గొంటారు. మళ్ళీ రిషికొండ గురించి మాట్లాడాలంటే ఈరోజు స్వరం మార్చేసి ఈ మినిస్టర్లే వాడతారు. ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా కాకుండా నిన్న ఒక జోక్ ఎలిమెంట్ లాగా యోగా అనేది మన ఇండియాకి ఎంత ప్రైడో, మన ఇన్బిల్ట్ సిస్టమ్ యోగా అనే బ్రీతింగ్ టెక్నాలజీని తీసుకొచ్చి మనకి పతంజలి యోగ శాస్త్రం మనకి నేర్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి శాస్త్రంలో యోగా అంట మిమిక్రీ మోక్రీ చేస్తున్నాడు కూర్చుని యోగా గురించి. యోగాంధ్రకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి? అక్షరాల 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. అసలు ఖర్చు ఎంత అయిందో లెక్కలన్నా ఉన్నాయా జగన్ నీ దగ్గర? 60 కోట్లు మొత్తం ఖర్చు అయింది. అన్ని అబద్ధాలేనా? ఒక్క నిజం రాదా నీ నోట్లోంచి? 60 కోట్లు ఖర్చు అయితే దాంట్లో 21 కోట్లు స్టేట్ గవర్నమెంట్ పెట్టగా 8 కోట్లు టీషర్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగా మిగతా 31 కోట్లు మాత్రం రావాలి తిరిగి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి. ఈ దీంట్లో 21 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే నువ్వు తీసుకొచ్చేసి దీన్ని 330 కోట్లు యోగాంధ్రకి చేశారని చెప్పిన నీ నైజం. నీకు క్యాపిటల్ డెవలప్మెంట్ ఏమైనా ఐడియా ఉందంటే 3 ముక్కలు ఆటాడేసి వెళ్ళిపోయావు. తర్వాత కోటి సంతకాల సేకరణ వచ్చి సెంట్రల్లో ఒక మాట, స్టేట్లో ఒక మాట, నీ పార్టీయే మాట్లాడుతుంది. నువ్వు తీసిన రిషికొండ గురించి ఆ రోజు ఇనాగ్రేట్ చేసేటప్పుడు నీ మినిస్టర్ రోజా, అమర్నాథ్ ఒకటి చెప్తారు, నువ్వు వచ్చి ఈరోజు ఇంకో సిద్ధాంతం చెప్తావు. పనికి రాని మాటలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతో కంపారిజన్ కాదు ఇది. ఏనుగు అడవిలో వెళ్తున్నప్పుడు చెట్లుని, విత్తనాలని అవి తినేసుకుంటూ వెళ్ళి వాటి షిట్లో విత్తనాలు వేసుకుంటూ వెళ్తే అడవి పెరుగుతూ ఉంటుంది అంటారు. ఎలిఫెంట్సే మనకి ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఎక్కువ యూజ్ అవుతాయి అంటారు. వాటి నుంచి పడిన షిట్ నుంచి మొక్కలు వస్తాయని. అలా కూర్చొని ఈరోజు రాష్ట్రం అంతటా అబద్ధాలు నాటుకుంటూ వెళ్తే ప్రజలు నమ్ముతారని ఒక ఆశ. ఈరోజు తప్పేం లేదు, ఇలా చేస్తున్నారు వీళ్ళు కూర్చుని. ఇప్పుడు ఇన్ని అజ్ఞాని సీడ్స్ చేసిన తర్వాత, అజ్ఞానానికి సంబంధించిన సీడ్స్ నేను రాష్ట్రంలో వేసిన తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ మాట్లాడుకుందాం. వాట్ ఈస్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్? మనం ఇక్కడ స్టేట్ మొత్తంలో రైజ్ అవుతున్న కొన్ని పాయింటర్స్ నేను తీసుకున్నాను. ఆ పాయింటర్స్కి లిటిల్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కంప్లీట్ చేద్దాం. ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సేమ్ యాజ్ ప్రైవేటైజేషన్? నో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైవేటైజేషన్లో మొత్తం కంట్రోల్ అవనండి, సీట్స్ అవనండి, మేనేజ్మెంట్ అవనండి, మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్కి ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, గవర్నమెంట్కి రన్నింగ్ హోల్డ్ ఉంటుంది, సీట్స్ విషయంలో గవర్నమెంట్కి 50% పైన వాటా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్కి సీట్లు అమ్ముకోకుండా అక్కడ ఒక స్ట్రిక్ట్ రూల్స్, రెజిమెంటల్ రూల్స్ ఫాలో చేయించే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంటుంది. ఇది పీపీపీ మోడల్. ప్రైవేటైజేషన్కి ఉన్న మోడల్ వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మేనేజ్మెంట్ సీట్స్ అమ్మేద్దాం అనుకున్న మాట కూడా అన్నాడు తన వీడియోలో. చెక్ చేసుకోండి వెళ్ళి. ఈ రోజు మాట మార్చి పీపీపీకి ప్రైవేటైజేషన్కి జనాలకి డిఫరెన్స్ అర్థం కాకుండా చేసే పరిస్థితిలో ఉన్నాడు ఇతను. గో బ్యాక్ అండ్ చెక్ హిస్ హిస్టరీ. అప్పుడు అర్థం అవుతుంది 2 నాలుకలు ఏ విషయం మీద వస్తున్నాయో. మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అవుతుందా పీపీపీతో అంటే అబ్సల్యూట్లీ నాట్. 50% సీట్స్ గవర్నమెంట్ కిందే ఉంటాయి కాబట్టి ఎక్కడ కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనేది జరగదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ట్యూషన్ ఫీజ్ ₹1,00,00,000 దాకా హై ఉంటుందా అని చెప్పి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి ప్రైవేటైజేషన్లో. అబ్సల్యూట్లీ నాట్. గవర్నమెంట్ ఈ విషయంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ ఏపీహెచ్ఈఆర్ఎంసీ నుంచి వాళ్ళు ఒక క్యాప్ నిధులు ఇస్తారు. ఆ క్యాప్ కన్వీనర్ కోటాలో క్యాప్ ఏదైతే ఉందో దాని మించి వసూలు చేయడానికి
ఎక్కడా కూడా పాసిబిలిటీ ఉండదు. ఇది ఒక దుష్ప్రచారం రాష్ట్రం అంతా చేస్తున్నారు. 1 కోటికి పైగా కట్టాల్సి వస్తుంది పేద విద్యార్థులు చదువుకోవాలంటే. పీపీపీ కాన్సెప్ట్ లో ఫ్రీ హెల్త్ కేర్ అనేది తక్కువైపోతుంది అంటే లేనే లేదు. 70% మంది అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఫ్రీ హెల్త్ కేర్ అనేది లభిస్తుంది. మనం చూసుకుంటే కనుక దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి. ఎక్కడా కూడా అంతరాయం అనేది కలగదు. ఇది కూడా ఒక దుష్ప్రచారం. 70% మంది యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది ఇంట్లో. ఈ రోజు 1000 కోట్లకు పైగా కన్స్ట్రక్షన్ భారం ఉంటుంది కాబట్టి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకుండా వాళ్ళకి ఒక క్యాప్ నిధించి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళందరికీ ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ 70% దాకా ఇచ్చి, ఎడ్యుకేషన్ 50% దాకా ఇచ్చి జనాలకి దగ్గరగా తీసుకెళ్లి పేద విద్యార్థి కూడా ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలన్న కళ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి అతి వేగంగా ఫినిష్ చేయడానికి ఫ్యూయల్ అప్ మోడ్ లో ఇది తీసుకెళ్తుంటే దీన్ని తీసుకొచ్చేసి అరాచకమైన వేలో విత్తనాలు నాటుతున్న జగన్మోహన్ రెడ్డి. తప్ప నేనంది తప్ప. సో మనం ఒకటి అర్థం చేసుకుంటే రాష్ట్రంలో ఈరోజు మనం చూసేది మనకి పవర్ కావాలనుకున్నప్పుడు అనుకూలంగా ఒక మాట, వద్దనుకున్నప్పుడు అనుకూలంగా ఇంకో మాట. ఆ మాట ఎవరు గుర్తుంచుకుంటారులే అని రాష్ట్ర ప్రజల మీద వీళ్ళంత అజ్ఞానులన్న నమ్మకం. ఇదంతా కాకుండా వీళ్ళ సొంత మంత్రులు వాళ్ళు చెప్పే మాటలేంటో ఇతనికి గుర్తుండవు, ఇతను చెప్పే మాటలేంటో వాళ్ళకి అర్థం కాదు. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ఇదంతా కాకుండా 151 స్థానాలు వచ్చినాయి. నాకు నన్ను మించిన నేత లేడు, జనాలు నన్ను ఎదుర్కొన్నారు, అందుకే వై నాట్ 175. జగన్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి నీకు. ఏంటంటే నువ్వు 151 స్థానాలు నీకు గెలిచే ముందు నీ పనితీరు ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే దాని ముందు నీకు హిస్టరీ లేదు. నువ్వు ఎక్కడ ఒక పొలిటికల్ సర్వీస్ చేయలేదు యాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు స్టేట్ని ఎవరికి తెలియదు. ఏదో ఒక నమ్మకంలో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఇంకా విజయమ్మ ఫోటో పెట్టుకుని జనాలందరూ ఓకే ఇతను ఏదో మంచి చేస్తాడేమో ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా అందరూ వచ్చి అని చెప్పి 151 స్థానాలు ఇస్తే నీ పనితీరు చూసి నాకు నువ్వు వద్దు అని చెప్పి ప్రతి ఒక్క ఇండివిజువల్ నీకు ఓట్ వేయడం మానేస్తే 11 స్థానాల్లో పడ్డావు. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారి పనితీరు డికేట్స్ గా ఎస్టాబ్లిష్ అయింది చీఫ్ మినిస్టర్ కింద. ఆయన విజన్ ఎన్విజన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆయనకు పెట్టుబడి ఎలా తీసుకోవాలి, క్రైసిస్ ఎలా మేనేజ్ చేయాలి తెలిసిన ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈ రోజు ఆలోచించకుండా నిన్ను దించేసి ఆయన 164 స్థానాలు ఇచ్చి ఆయన లీడర్షిప్ కావాలని కోరుకున్నారు. సో నీ పనితీరు ఒకసారి చూసిన తర్వాత ఎవరు భయభ్రాంతులకు గురై నీకు మళ్ళీ ఓట్లు వేయరు. ఇదంతా కాకుండా రోజు కూర్చుని నువ్వు అబద్ధాలనే వాస్తవాలుగా ప్రచురించి అబద్ధాలనే వాస్తవాలుగా జనాలకి నాటి నీకున్న ఎంపీలతో ఒక మాట, నీకు అవసరం లేనప్పుడు నువ్వు చెప్పే ఒక మాట, అసలు నీ పార్టీలో నీ మాటకే వాల్యూ లేదంటే నువ్వు చిత్రీకరించుకుంటే 11 స్థానాలు రావటం కూడా ఖచ్చితంగా కష్టం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ నైజం చూసిన తర్వాత అతని పరిపాలన చూసిన తర్వాత ఎవరు ఓట్లేస్తారో వేరో అది ప్రజలకే వదిలేయాలి. కానీ ఈ రోజు కోటి సంతకాల సేకరణ అని చెప్పి దాన్ని రిషికొండ ప్యాలెస్ దాకా వెళ్ళిపోయి గవర్నమెంట్ మీద బురదేద్దాం అనుకుని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తిరిగి డబ్బులు ఇమ్మంటున్న పరిస్థితిలో నలిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం చేస్తున్న ఒక చీప్ ట్రిక్ ని రాష్ట్రంలో అలజడి లేపటానికి పబ్లిక్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేసుకుంటా అతను చేసే వీర విహంగాన్ని జనాలు ఎక్కువ కాలం విక్షేపించరు. ఇదంతా కాకుండా ఇంకా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి తెలిసిన వాళ్ళు తెలియని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలు ఆగిపోతాయి. మీరందరూ కూడా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఏంటి బాధ మనందరికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.